గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటున్నారా? బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఎక్కడ చదివితే బాగుంటుంది? ఎటువంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి? కోర్స్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? మరిన్ని వివరాలు తెలియజేయడానికి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అండ్ నార్మల్గా విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్న వారికి ప్రతి ఒక్కరి కళ అది. సో ఎలా అయినా విదేశాల్లో చదవాలి అని చెప్పి సో ఇలాంటి వారు పెరిగిపోతున్నారు కూడా. మరి ఈ విధంగా మరి ఎలిజిబిలిటీ, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అసలు ఏ విధంగా ఉంటుంది? రైట్, అబ్రాడ్ ఎంబీబీఎస్ విషయానికి వస్తే అండి, గతంలో అంటే ఈవెన్ 15-20 ఇయర్స్ బిఫోర్ నుండి కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది అబ్రాడ్లో ఎంబీబీఎస్ కోర్స్ పర్స్యూ చేయడానికి వెళ్తూనే ఉన్నారు. అయితే ఈ లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే కనుక ఈ 5 ఇయర్స్లో ఒకప్పుడు హండ్రెడ్స్లో మనం స్టూడెంట్స్ ఎక్కువ మంది హండ్రెడ్స్లో స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి వచ్చేసి మేజర్గా 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు ఇండియాలో లిమిటెడ్ సీట్స్ ఉండటం, అంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎంటైర్ ఇండియాలో, అండ్ అలాగే తక్కువ సీట్స్ ఉండటం వలన స్టూడెంట్స్ ఇక్కడ ఎవరికైతే సీట్స్ అనేది దొరకట్లేదో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అటువంటి స్టూడెంట్స్ వచ్చేసి అబ్రాడ్ వెళ్ళటానికి అనేది ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ మెయిన్ రీజన్ అనేది ఫీజెస్ అనేది. సో ఇండియాలో తీసుకుంటే కనుక ఈవెన్ క్రోర్స్లో ఎంబీబీఎస్ కోర్స్ అనేది కంప్లీట్ చేయడానికి అంటే కోట్లల్లో ఖర్చు అవుతుంది. సో దానివల్ల అఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్ వచ్చేసి బయట విదేశాల్లో ఇండియాలో ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందో సేమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అబ్రాడ్లో కూడా చాలా కంట్రీస్లో మంచి మంచి యూనివర్సిటీస్లో అదే క్వాలిటీ ఉన్న ఇండియాలో ఏదైతే క్వాలిటీ ఉందో అదే క్వాలిటీ అనేది బయట కూడా చాలా కంట్రీస్లో మంచి మంచి యూనివర్సిటీస్లో తక్కువ ఫీక్ అనేది దొరుకుతుంది. దీనివల్ల ఈ 2 రీజన్స్ అనేది కన్సిడర్ చేసుకొని చాలా వరకు స్టూడెంట్స్ వచ్చేసి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు. ఒకప్పుడు తీసుకుంటే కనుక అంటే ఒక 5 to 6 ఇయర్స్ బిఫోర్ స్టూడెంట్ మైండ్ సెట్ కూడా ఏ విధంగా ఉండేదంటే, ఇన్ కేస్ స్టూడెంట్కి ఎంబీబీఎస్లో సీట్ రాలేదనుకోండి, ఇమీడియట్గా స్టూడెంట్ ఆల్టర్నేట్ ఆప్షన్ కింద వెటర్నరీ కోర్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్, ఫిషరీస్ ఇట్లాంటివి బైపీసీ స్ట్రీమ్లో ఎటువంటి కోర్సెస్ అయితే ఉన్నాయో అటువంటి కోర్సెస్కు ఆల్టర్నేట్ ఆప్షన్ కింద పెట్టుకొని ఎంబీబీఎస్లో సీట్ రాని వాళ్ళు ఆ కోర్సెస్ జాయిన్ అయ్యేవాళ్ళు. అయితే ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఇన్ కేస్ స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ జాయిన్ అయ్యే టైంలోనే ఎంబీబీఎస్ను ఒక గోల్గా పెట్టుకున్నారనుకోండి, సో స్టూడెంట్ మైండ్ సెట్ ఇవాళ ఎలా ఉందంటే డెఫినెట్గా అంటే ఎంబీబీఎస్ ఇండియాలో రాకున్నా కూడా దానికి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది అబ్రాడ్లో కూడా ఉంది కాబట్టి స్టూడెంట్ అదర్ కోర్సెస్ వెళ్ళే కంటే కూడా ఇక్కడ ఎంబీబీఎస్కే ప్రియారిటీ ఇచ్చేసి అబ్రాడ్కి ఎక్కువగా వెళ్తున్నారండి. అండ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కనుక లాంగ్ బ్యాక్ వచ్చేసి మనకంటే ఎప్పుడైతే ఇండియాలో నీట్ ఇంట్రొడ్యూస్ అవ్వలేదో ఆ టైంలో ఏంటంటే స్టూడెంట్ ఈవెన్ వితౌట్ నీట్ కూడా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇంతకుముందు మన దగ్గర ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది. స్టూడెంట్కు ఇంటర్మీడియట్లో 50% ఉన్న స్టూడెంట్ కూడా అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేసుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఎప్పుడైతే మనకు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారో అప్పటి నుండి స్టూడెంట్ డెఫినెట్గా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్ నీట్ క్వాలిఫై అవుతారో అటువంటి స్టూడెంట్ మాత్రమే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఇంటర్మీడియట్లో స్టూడెంట్ ఈవెన్ 50% అంటే చాలా వరకు కంట్రీస్ వచ్చేసి ఇంటర్మీడియట్లో 50% ఉన్న స్టూడెంట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ అబ్రాడ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో అటువంటి స్టూడెంట్ అట్లీస్ట్ ఇంటర్మీడియట్లో ఒక 65+ % ఉన్న స్టూడెంట్ కనుక ఎంబీబీఎస్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకు రావచ్చు. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారండి. మాలయాద్రి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో గుడ్ ఈవినింగ్ అండి, ఏంటి మీ సందేహం ఏంటో అడగండి. అబ్రాడ్లో అగ్రికల్చర్ ఎంఎస్సి చేయాలి మా పాప. ఓకే, బీఎస్సీ అగ్రికల్చర్ ఇండియాలో అయిపోయిందా సార్ పాపది? అయిపోయింది సార్. ఓకే, ఎక్కడ చేశారు సార్ బీఎస్సీ అగ్రికల్చర్ పాప? ఇక్కడ సిఎస్పురం కేబీఆర్ కాలేజ్ సార్, కదిరి బాబురావు. ఓకే, గుడ్ సార్. ఇప్పుడు ఎంఎస్సీలో ఏ స్పెషలైజేషన్ అనుకుంటున్నారు సార్? ఎంటమాలజీ సార్. ఎంటమాలజీ. ఓకే, రైట్ సార్. సో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఒకప్పుడు అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ తోటే ఎన్నో గవర్నమెంట్ నోటిఫికేషన్లు పడేటివి, గవర్నమెంట్ జాబ్స్ అనేది ఈజీగా వచ్చాయి. అంటే ప్రెజెంట్ లాస్ట్ 3 ఇయర్స్లో ఎటువంటి నోటిఫికేషన్లు అనేవి లేవు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ పైన. దీంతో స్టూడెంట్స్ ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళేదానికంటే కూడా అగైన్ ఒక 2 ఇయర్స్ హైర్ ఎడ్యుకేషన్ చేసి హైర్ ఎడ్యుకేషన్ తర్వాత ఏదో ఒక జాబ్కి వెళ్దామనే ప్లానింగ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. సో ఒకప్పుడు తీసుకుంటే ఎలాగుండేదంటే ట్రెండ్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్
కోర్స్ అయిపోగానే స్టూడెంట్కి ఇమీడియట్గా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టింగో, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టింగో, లేదా బ్యాంకింగ్ సెక్టార్లో ఫీల్డ్ ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇటువంటి ఆపర్చునిటీస్ అనేది ఇమీడియట్గా దొరికాయి. ఇప్పుడు పోస్టింగ్స్ అనేది డిలే అవ్వడంతో హైయర్ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేది ఆసక్తి చూపిస్తున్నారు. సో అదే అబ్రాడ్లో ఎంఎస్సి అగ్రికల్చర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అంటే మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జనరల్గా టెక్నికల్ కోర్సెస్కి అయితే యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా టెక్నికల్ కోర్సెస్కి అనేది అడ్వాన్స్డ్ అండ్ మంచి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అండ్ కెరీర్ తర్వాత కూడా అక్కడ ఈజీగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అదే అగ్రికల్చర్ విషయానికి వస్తే ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ అనేవి లైక్ నెదర్లాండ్స్, డెన్మార్క్, పోలాండ్, లాట్వియా, లిథువేనియా ఇటువంటి కంట్రీస్లో స్టూడెంట్స్కి వచ్చేసి అక్కడ మంచి ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత కూడా స్టూడెంట్స్ ఈజీగా అక్కడ జాబ్ అనేది సెర్చ్ చేసుకొని సెటిల్ అవ్వడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ వీటిల్లో ఫీజెస్ కూడా తీసుకుంటే మనకి యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో 10 lakhs అబోనే ఫీజెస్ ఉంటుంది. అలాగే యూరోపియన్ పార్ట్కి వస్తే కనుక ఈవెన్ 3.5 lakh కూడా మంచి ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి. ఎంఎస్సిలో ఎంటమాలజీ కానివ్వండి, సాయిల్ సైన్స్, ప్లాంట్ ప్యాథాలజీ, ఈవెన్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లాంటి కోర్సెస్ కూడా ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి. సో ఎవరైతే ఎంఎస్సి అగ్రికల్చర్ అనుకుంటారో అటువంటి స్టూడెంట్స్ వచ్చేసి యూరోప్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. అండ్ రెండోది ఇండియాలో ఎన్నో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసే బిజినెస్ స్కూల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఎందుకు ఎంఎస్సికి లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్కి బయటి కంట్రీస్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళంటే ఇక్కడ కోర్స్ ఆఫర్ చేసేవి అండ్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా తక్కువగా ఉండే ఇండియాలో. దానివల్ల బయట ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ వేలో టీచింగ్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా దొరుకుతాయి అనేసి ఎక్కువ మంది అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు 3-4 years నుండి ఎన్నో బిజినెస్ స్కూల్స్ అనేది అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని బిజినెస్ స్కూల్స్లో కూడా మంచి ప్యాకేజ్ తోటి ప్లేస్మెంట్స్ అనేది ఇస్తున్నారు. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. రాంబాబు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. రాంబాబు గారు మీ సందేహం ఏంటో అడగండి. సార్ రాంబాబు గారు చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. సార్ మాది గుంటూరు అండి. మా బాబు సిబిఎస్ఈ +2 చదివాడు. ఓకే. అబ్రాడ్ ఏజీబీఎస్ఈ చేయాలండి. దానికి ఎక్కడైతే కొంచెం బాగుంటుందో సలహా చెప్పగలుగుతారా? డెఫినెట్గా సార్. ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ అనేది ఈవెన్ అబ్రాడ్లో చేయడానికి కూడా అవకాశం ఉందండి. అయితే అబ్రాడ్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి వచ్చేసి మనము అంటే ఈవెన్ ఇంతకుముందు చెప్పినట్లు యూరోపియన్ కంట్రీస్లో అగ్రికల్చర్కు ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంది అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్కు స్కోప్ అనేది ఎక్కువగా ఉంది. సో యూరోపియన్ కంట్రీస్లో మనం నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి కంట్రీ తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్కు ఎవ్రీ ఇయర్ అనేది మినిమం ఒక 7 to 10 lakhs మధ్యలో ఫీ ఉంటుందండి. అంటే ఈ కోర్స్ వచ్చేసి 4 years ఉంటుంది. ఈ 4 yearsకి అయ్యే ఖర్చు వచ్చేసి ఇంచుమించు దగ్గర 30 to 40 lakhs మధ్యలో అవుతుంది. సో అంత ఖర్చు చేసే కంటే కూడా బీఎస్సీ అగ్రికల్చర్కు మన ఇండియాలో కూడా ఎన్నో మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఐకార్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అటువంటి యూనివర్సిటీస్లో ఫస్ట్ ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్కు బయటి కంట్రీస్కి వెళ్ళడం అనేది ఒక అంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. ఓకే, నార్మల్గా ఈ ఎంబీబీఎస్ చేయాలనుకుని ఏ దేశాల్లో అవకాశాలు కనిపిస్తున్నారు? అంతేకాకుండా అంటే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవడంలో కంట్రీ కానివ్వండి, యూనివర్సిటీని కానివ్వండి, సెలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గతంలో ఎన్నో జరిగాయి. తప్పుడు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ జీవితాలని అక్కడితో ఇంకా ఆగిపోయిందా అని చెప్పేసి ఇలాంటివి ఘోరాలు జరుగుతూ ఉంటున్నాయి. సో యూనివర్సిటీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో 2010 అకాడమిక్ ఇయర్ బిఫోర్ వరకు తీసుకుంటే అండి ఎక్కువ మంది ఏ స్టూడెంట్ను అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తున్నామని క్వశ్చన్ చేస్తే కనుక వాళ్ళు చెప్పే ఆన్సర్ అనేది చైనా. ఎక్కువ మంది స్టూడెంట్స్ 2010 వరకు చైనానే ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత 2010 తర్వాత ట్రెండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే చైనాతో పాటు ఇవాళ అంటే స్టూడెంట్స్ వచ్చేసి రష్యా, ఫిలిప్పైన్స్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, అలాగే అర్మేనియా, సెంట్రల్ అమెరికా, యుక్రెయిన్, జార్జియా ఇలా అనేక రకాల కంట్రీస్కి అనేది వెళ్తూనే ఉన్నారు. అయితే మీరు అన్నట్లు డెఫినెట్గా ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టూడెంట్ చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చైనా, రష్యా అనేది ఈవెన్ ఇప్పటికీ చెప్పొచ్చు మెడికల్లో అనేది వాళ్ళ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ వేరే ఏ కంట్రీస్లో లేదనేది చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చైనాలో, రష్యాలో, ఈవెన్ కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్లో
చాలా యూనివర్సిటీస్ అనేది లోకల్ మీడియంలో కూడా ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. గతంలో తీసుకుంటే కనుక చాలామంది చైనా వెళ్తే చైనీస్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ చెప్తున్నారు, రష్యా వెళ్తే రష్యన్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ చెప్తున్నారు అనేసి చాలామంది ఇటువంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళు. అయితే అక్కడ ఏంటంటే చాలామంది తెలియక అక్కడ అంటే యూనివర్సిటీ ప్రొఫైల్ అనేది స్టడీ చేయకపోవడం, అక్కడికి వెళ్ళి లోకల్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వటం, ఇటువంటివి జరగటం వలన చాలామంది స్టూడెంట్స్ అక్కడ లోకల్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేషన్ ఉంటుంది, కంపల్సరీ చైనా వెళ్తే చైనీస్ లాంగ్వేజ్ ఉండాలి, రష్యా వెళ్తే రష్యన్ లాంగ్వేజ్ ఉండాలనే అపోహలో ఉంటున్నారు. అయితే చైనాలో కూడా ఎన్నో యూనివర్సిటీస్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే ఈవెన్ రష్యాకి వెళ్ళినా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, యుక్రెయిన్ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళినా వాళ్ళ లోకల్ మీడియంలో ఉన్న అంటే ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా కోర్స్ అనేది ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా స్టూడెంట్ వచ్చేసి చైనా, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళే ఏ స్టూడెంట్ అయినా కానీ ముందు కోర్స్ ఏ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా అంటే ఒకప్పుడైతే కన్సల్టెంట్ లేదా ఇంకొకరు చెప్పే మాటలు అనేది విని వెళ్ళాల్సి ఉండేది స్టూడెంట్. ఇవాళ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. ఒక యూనివర్సిటీ గురించి ఈవెన్ స్టూడెంట్ గూగుల్ చేసినా కూడా దాని గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బేసిక్గా స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎయిదర్ ఇంగ్లీష్ మీడియమా, లోకల్ లాంగ్వేజ్లో ఉంటుందా అనేది. సో డెఫినెట్గా చైనాలో, రష్యాలో ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఈ రెండు కంట్రీస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మంచిగా అంటే ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయండి. సో దాంతోపాటు ఈవెన్ అంటే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఒకప్పుడు చైనా, రష్యానే ఎందుకు ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళంటే చైనా, రష్యాలో ఎక్కువగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియాలో తీసుకుంటే కనుక స్టూడెంట్కు నీట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ వస్తే ఫస్ట్ ప్రియారిటీ అనేది గవర్నమెంట్ కాలేజ్కి ఇస్తారు, సెకండ్ ప్రియారిటీ అనేది ప్రైవేట్ కాలేజ్కి ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అలాగే మంచి ఫ్యాకల్టీ ఉంటారు, అకాడమిక్స్ కూడా చాలా బాగుంటాయి అనే ఉద్దేశంతోనే ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ కాలేజ్కే ఇస్తారు. సేమ్ అదే మనం అబ్రాడ్ వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే స్టూడెంట్ చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీయా, ప్రైవేట్ యూనివర్సిటీయా. సో డెఫినెట్గా గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే ఫెసిలిటీస్ అనేది కొంతవరకు, హాస్టల్ ఫెసిలిటీ అనేది కొంతవరకు అంటే ప్రైవేట్ కాలేజ్తో కంపేర్ చేస్తే కొంత నార్మల్గా ఉండొచ్చేమో కానీ బట్ అకాడమిక్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి డెఫినెట్గా బాగుంటుంది. సో స్టూడెంట్ బయటి కంట్రీకి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీని అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం మంచిదండి. అంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది కూడా మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరి కళ, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి కలగానే మిగిలిపోతుంది. ఎందుకు అంటే ఫీజెస్ ఏమైనా ఎక్కువ ఉంటాయేమో, ఇక్కడ అంతా ఖర్చు భరించగలమా అన్న ఉద్దేశంతో కొంతమంది డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఫీజు కానివ్వండి, హాస్టల్ ఫీజు కానివ్వండి, సో ఎంతవరకు ఖర్చు అవుతుంది మొత్తం టోటల్గా? రైట్ అండి. ఒకప్పుడు చాలామంది అంటే ఎంబీబీఎస్ ఇండియాలో సీట్ రానప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లు అగ్రికల్చర్ ఇంకో కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఆల్టర్నేట్ ఆప్షన్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు అబ్రాడ్లో వచ్చేసి అంటే ఇండియాలో ఏదైతే ఖర్చు అవుతుందో ఈవెన్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా స్టూడెంట్కి ఏ కేటగిరీలో సీట్ వచ్చినా ఇంచుమించు 10 to 15 lakhs అనేది కంపల్సరీ ఖర్చు అనేది వస్తుంది స్టూడెంట్కు. అదే 10 to 15 lakhsలో కూడా మంచి ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అంటే బేసిక్గా ఏంటంటే జనరల్గా 12 lakhs నుండి స్టార్ట్ అవుతాయి ఫీజెస్ అనేది అబ్రాడ్లో. ఆల్మోస్ట్ 40 lakhs వరకు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ యూనివర్సిటీస్ అనేది ఆ ఫీ స్ట్రక్చర్లో ఆ కోర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయండి. కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ తీసుకుంటే కనుక ఈ కంట్రీస్లో 12 lakhs నుండి 17-18 lakhsలో కూడా మంచి యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే రష్యా లాంటి కంట్రీ తీసుకుంటే ఈవెన్ 16 lakhs నుండి మనకు మంచి ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఫీ అనేది రఫ్గా ఒక 14-15 lakhs అనుకుంటే కనుక అంటే కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్లో అదర్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్టల్కు ఎవ్రీ ఇయర్ అనేది హాస్టల్ అయితేనేమి, వీసా రిన్యూవల్స్, ఇన్సూరెన్స్ రిన్యూవల్స్ ఇట్లాంటివన్నీ కలిపి అప్రాక్సిమేట్గా ఒక 1,50,000 అనేది ఎవ్రీ ఇయర్ వస్తుందండి. అండ్ అగైన్ ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కంట్రీ టు కంట్రీ వేరీ అవుతాయి. చైనా తీసుకుంటే ఒక విధంగా ఉంటాయి, ఫిలిప్పైన్స్ తీసుకుంటే ఒక విధంగా ఉంటాయి, రష్యా తీసుకుంటే ఇంకొక విధంగా ఉంటాయి. ఫిలిప్పైన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 2 lakhs వరకు ఎవ్రీ ఇయర్ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. రష్యా, చైనా లాంటి కంట్రీస్ తీసుకుంటే 1,50,000 వరకు ఎవ్రీ ఇయర్ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. ఈవెన్ కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి కంట్రీ
తీసుకున్నా కూడా ఇంచుమించు 1,20,000 1,30,000 అనేది ఎవ్రీ ఇయర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి. ఇవి కాకుండా స్టూడెంట్కి ఎవ్రీ ఇయర్ మళ్ళీ అదర్ ఫీజెస్ అనేవి ఉంటాయండి. లైక్ వీసా రినివల్ కానివ్వండి, ఇన్సూరెన్స్ రినివల్ కానివ్వండి, ఇట్లాంటివి అడిషనల్గా ఒక 50,000 వరకు ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఖర్చు అనేది వస్తుంది. సో ఓవరాల్గా కోర్స్ కంప్లీషన్కి వచ్చేసి కజకిస్తాన్ లాంటి కంట్రీ అవుతే కనుక 22 lakhs అనేది ఇంక్లూడింగ్ హాస్టల్ అయితేనేమి అదర్ ఫీజెస్ అన్నీ కలిపి మినిమం ఒక 22 lakhsలో అనేది అయిపోతుంది. అలాగే రష్యా లాంటి కంట్రీ తీసుకుంటే 25 lakhs ప్లస్ అనేది అవుతుంది. ఫిలిప్పైన్స్ తీసుకుంటే 30 lakhs ప్లస్ అనేది అవుతుంది అనమాట. ఓకే. అండ్ నార్మల్గా మనం మన పిల్లల్ని పక్క రాష్ట్రానికి పంపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. అసలు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ అలవాటుకు పడగలరా అక్కడ క్లైమేట్కి, అంటే రాష్ట్రాలకి అంత క్లైమేట్ అంతా ఏం చేంజెస్ ఉండదు కానీ జస్ట్ కొంచెం కానీ దేశం కానీ దేశం అనేసరికి టోటల్ చేంజెస్ క్లైమేట్ విషయంలో కానివ్వండి, ఫుడ్ విషయంలో కానివ్వండి, అక్కడ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా వరకు చేంజెస్ ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు. సెక్యూరిటీ పరంగా వాళ్ళకి సేఫా కాదా అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు ఫుడ్ అండ్ క్లైమేట్ విషయంగా? పిల్లలు అలవాటు పడగలరు అంటారు అక్కడ? రైట్ అండి, డెఫినెట్గా అంటే పేరెంట్స్ అంటే ఒక ఊరు నుండి ఈవెన్ మనము ఇంకొక ఊరు పంపిస్తున్నప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ ఉండగలుగుతారా లేదా అనేసి ఇట్లాంటి రకరకాల సందేహాలు ఉంటాయి. ఈవెన్ మహారాష్ట్ర, తమిళనాడు లాంటి స్టేట్స్కి పంపించేటప్పుడు కూడా అక్కడ క్లైమేట్ కొంతవరకు డిఫరెంట్ ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, అండ్ లాంగ్వేజ్ అనేది కూడా ఒక బ్యారియర్ లాగా ఉంటుందేమో అనేసి ఆలోచిస్తారు. అటువంటిది స్టూడెంట్స్ అబ్రాడ్ పంపిస్తున్నప్పుడు డెఫినెట్గా అంటే ఒక కంట్రీ దాటి ఇంకొక కంట్రీ వెళ్తున్నారు, ఏదో తమిళనాడు, మహారాష్ట్ర అంటే స్టూడెంట్ను అంటే ఎలా ఉంటున్నారు ఏంటనేసి పలకరించడానికైనా పేరెంట్ కనీసం అట్లీస్ట్ 6 monthsకి ఒకసారైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే అబ్రాడ్ అన్నప్పుడు సో స్టూడెంట్నే భారంగా అక్కడికి పంపిస్తూ ఉంటారు. అగైన్ మళ్ళీ పేరెంట్ కూడా అక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఈ ఫ్లైట్ ఫేర్స్ కానివ్వండి, వీసా ఇట్లాంటి హర్డిల్స్ ఉన్నాయి కాబట్టి బయటి కంట్రీకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా పేరెంట్ ఏంటంటే అక్కడ క్లైమేట్ ఏముంది, ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఇలాంటి రకరకాల సందేహాలు అయితే డెఫినెట్గా ఉంటాయండి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎంబీబీఎస్ లాంటి కోర్స్ అంటే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా స్టూడెంట్ మెడికల్ కాలేజ్లో డెఫినెట్గా మళ్ళీ హాస్పిటల్ అంటే అనేది అటాచ్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. అండ్ ఎక్కడికి వెళ్ళినా అంటే క్యాంపస్ హాస్టల్స్లో క్వాలిటీ ఫుడ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే ఫర్ షూర్ మన ఫుడ్ అనేది దొరకకపోవచ్చు కానీ డెఫినెట్గా క్వాలిటీ ఫుడ్ అనేది ఉంటుంది. అండ్ క్లైమేట్ విషయానికి వస్తే ఈవెన్ ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చేసి యూఎస్కి వెళ్తుంటారండి మాస్టర్స్ చేయడానికి. యూఎస్లో క్లైమేట్ డిఫరెంట్గా ఉంటుంది, మన ఫుడ్ కాదు. బట్ యూఎస్కి ఎందుకు వెళ్తారంటే అక్కడ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కంట్రీకి వెళ్తూ ఉన్నారు. బట్ ఇక్కడ కూడా ఎంబీబీఎస్ విషయంలో కూడా బయటి కంట్రీకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డెఫినెట్గా స్టూడెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్కి అనేది ప్రియారిటీ ఇవ్వాలండి. నో డౌట్ బెటర్ ఎడ్యుకేషన్ అనేది బయటి కంట్రీకి వెళ్తే దొరుకుతుంది. బట్ క్లైమేట్ ఫుడ్ అనేది మీరు అన్నట్లు ఏంటంటే మన క్లైమేట్ ఉండదు, మన ఫుడ్ ఉండకపోవచ్చు కానీ బట్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడానికి ఒక 3 to 6 months టైం పడుతుంది. బట్ ఇవాళ వరకు మేము అంటే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ పంపిస్తూనే ఉంటాము. బట్ ఏ స్టూడెంట్ కూడా అక్కడ క్లైమేట్ సెట్ అవ్వకనో, ఫుడ్ సెట్ అవ్వకనో రిటర్న్ అయితే ఇంతవరకు రాలేదండి. బట్ ఒక 3 to 6 monthsలో అయితే డెఫినెట్గా స్టూడెంట్ ఆ క్లైమేట్కు, ఫుడ్కు అలవాటు పడతారండి. ఓకే. అండ్ నార్మల్గా అడ్మిషన్ ప్రక్రియ అనేది ఎలా, ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? అండ్ అంతేకాకుండా విదేశాల్లో ఈ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ పరిస్థితి బాగాలేదు కాబట్టి అంతటా కూడా కరోనా విజృంభిస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జనరల్గా అయితే ప్రతి ఇయర్ అకాడమిక్ ఇయర్ అనేది సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో స్టార్ట్ అయ్యేదండి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్ నుండి సినారియో అనేది చేంజ్ అయిపోయింది. సో కొన్ని కంట్రీస్ వచ్చేసి ఇప్పుడు చైనా, రష్యా లాంటి కంట్రీస్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ వరకు అప్లికేషన్ డెడ్ లైన్స్ పెట్టాయన్నమాట. అలాగే కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇట్లాంటి కంట్రీస్, ఈవెన్ యుక్రెయిన్, జార్జియా ఇట్లాంటి కంట్రీస్ అయితే ఈవెన్ నవంబర్ ఎండింగ్ వరకు కూడా డెడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏంటంటే ఆ డెడ్ లైన్ అనేది ఇంకొక 15-20 days అనేది కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. సో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అండ్ డెడ్ లైన్స్ అనేది కూడా ఒక్కొక్క కంట్రీ టు కంట్రీ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి అకాడమిక్ ఇయర్ విషయానికి వస్తే కనుక చాలా వరకు అంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ ఆల్మోస్ట్ డిసెంబర్, జనవరిలోనే అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్కి వస్తే కనుక జనవరి, ఫిబ్రవరిలో అకాడమిక్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మోస్ట్లీ ఈ ఇయర్ కూడా రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ తీసుకుంటే కనుక మోస్ట్లీ నవంబర్లోనే ఈ అకాడమిక్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయండి. ఫిలిప్పైన్స్ తీసుకుంటే కనుక డిసెంబర్, జనవరిలో ఇంటేక్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ కాలర్ సుమతి గారు కాల్ చేస్తున్నారు. సుమతి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మీరు డౌట్ ఏంటి అడగండి. హలో.
మేడం గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. ఆ, అండి నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే మా అబ్బాయి బిఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నాడు. ఓకే అబ్రాడ్ లో స్కాలర్షిప్స్ ఉంటాయంటున్నారు, అది నిజమేనా? స్కాలర్షిప్ తరఫున కూడా రైట్ అండి. అంటే స్కాలర్షిప్ ఆఫర్ చేసే కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయండి. లైక్ ఇటలీ కానివ్వండి, ఇస్టోనియా కానివ్వండి, యూరోపియన్ యూనియన్లో కొన్ని అంటే యూనివర్సిటీస్ అనేది స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇటలీ తీసుకుంటే కనుక స్టూడెంట్కి వచ్చేసి ఈవెన్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా స్కాలర్షిప్ వస్తుంది. అంటే స్టూడెంట్ ఎటువంటి ఫీ లేకుండా కూడా వెళ్ళి చదువుకోవడానికి అవకాశం అనేది ఉందండి. బట్ అక్కడ ఏంటంటే ఇటలీలో కానివ్వండి, ఈవెన్ ఇస్టోనియాలో కానివ్వండి, అడ్మిషన్ ప్రొసీజర్ అనేది డిసెంబర్లోనే, అంటే నెక్స్ట్ జూన్లో ఏదైతే ఇంటేక్ స్టార్ట్ అవుతుందో దానికి డిసెంబర్లోనే స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్స్ అనేది మోస్ట్లీ డెడ్ లైన్స్ అనేది అంత ఒక 1 మంత్ లేదా 45 డేస్ మాత్రమే అప్లికేషన్, అంటే 45 డేస్లోనే అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి. సో మీరు ఒకసారి ఆ అప్లికేషన్స్ అనేది మానిటరింగ్ చేసుకుంటూ అండి డెఫినెట్గా ఆ యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే కనుక చాలా కంట్రీస్ అనేది స్కాలర్షిప్స్ కూడా ఇండియన్స్కి ఆఫర్ చేస్తున్నాయి. అటువంటి కంట్రీస్లో ఈజీగానే అడ్మిషన్ అనేది పొందొచ్చండి. ఓకే. అండ్ నార్మల్గా ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే మీరు ఇందాక చెప్పారు ఈ బీఎస్సీ అగ్రికల్చర్ వైపు ఎక్కువగా అటువైపు వెళ్తున్నారు అని చెప్పేసి. సో మరి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వారి విద్యార్థులకి మరి అవకాశాలు బాగానే ఉంటాయి అంటారా? రైట్ అండి. అంటే ఎంబీబీఎస్ తర్వాత అంటే స్టూడెంట్స్ ఎవరైనా అబ్రాడ్ పంపించలేని వాళ్ళు కానివ్వండి, కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సే చదువుదామనేసి కూడా బైపీసీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో నో డౌట్ అండి, అంటే ఎంబీబీఎస్ తర్వాత బైపీసీ స్ట్రీమ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ అండ్ ప్రెస్టీజియస్ కోర్స్గా బీఎస్సీ అగ్రికల్చర్ను చెప్పొచ్చు. దీనికి ఆపర్చునిటీస్ తీసుకుంటే ఇప్పటికి కూడా స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే వస్తే అంటే గవర్నమెంట్ జాబ్సే ఎక్కువగా ఉన్నాయి అనేసి ఆ మైండ్ సెట్తోనే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్స్తో పాటు దీనికి ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ పూర్తయిన తర్వాత. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకున్నా, సీడ్ కంపెనీస్ తీసుకున్నా, ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకున్నా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కంటే కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కు బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్స్ అనేది రాకపోయినా కూడా ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే అదర్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే కనుక వెటర్నరీ తీసుకుంటే either గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వస్తే కొంతవరకు సెటిల్ అవ్వగలుగుతున్నారు, లేదంటే ప్రైవేట్ సెక్టార్లో అనేది స్కోప్ చాలా తక్కువగా ఉంది వెటర్నరీకి. అలాగే బీ ఫార్మసీ లాంటి కోర్స్ తీసుకున్నా అంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఎలాగైతే ఇంజనీరింగ్ చదువుతారో థౌజండ్స్లో, అలాగే బీ ఫార్మసీకి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వలన స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ వైపు వస్తున్నారు. బట్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఏ స్టూడెంట్ అయితే చదవాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నో డౌట్ అండి, అంటే కోర్స్ కంప్లీషన్ తర్వాత మంచి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయండి. ఓకే అండి. సాయి కిరణ్ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. సాయి కిరణ్ గారు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నీట్ లో క్వాలిఫై అయిపోయినా అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కదా? ఇది ఎంబీబీఎస్కి అంటున్నారమ్మా? ఎంబీబీఎస్ లేదమ్మా, డెఫినెట్గా ఎంబీబీఎస్ చదవాలంటే అబ్రాడ్లో అది ఏ కంట్రీ అయినా కూడాను కంపల్సరీ నీట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందమ్మా. అంటే వితౌట్ నీట్ అంటే క్వాలిఫై అవ్వకుండా అనేది బయటి కంట్రీకి వెళ్ళటానికి ఇప్పుడు అవకాశం లేదు. ఓకే అండి. ఈ ఐకార్ అక్రిడియేషన్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీల్లోనే అంటే విద్యార్థులు చదివితే కనుక వాళ్ళకు ఆ డిగ్రీకి అర్హత ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? మరి ఐకార్ అక్రిడియేషన్ గుర్తింపు లేని యూనివర్సిటీలో చదివినట్లయితే వాళ్ళకి అసలు ఎటువంటి అర్హత లేనట్టేనా ఇంకా? అంటే మంచి క్వశ్చన్ అండి ఇది. చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి అంటే ఇప్పుడైతే అవేర్నెస్ వచ్చింది, అంటే చాలామందికి ఏంటంటే చాలా రిసోర్సెస్ వాళ్ళకి అందుబాటులో ఉండటం వలన ఎక్కడ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందనేది చాలా వరకు అవగాహన అనేది ఇప్పుడు స్టూడెంట్స్కి ఉంది. ఒకప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి అంటే నార్థన్ పార్ట్లో చాలా యూనివర్సిటీస్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి. వాటికి ఏంటంటే యూజీసీ రికగ్నిషన్ ఉంటుంది, కానీ యూనివర్సిటీకి ఐకార్ అక్రిడియేషన్ అనేది ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మనకు సదరన్ పార్ట్లో ఏంటంటే పర్టికులర్గా మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ తీసుకుంటే కంపల్సరీ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉంటేనే స్టూడెంట్ను గవర్నమెంట్ జాబ్స్కి అనేది అలో చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ ఏదన్నా ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంఎస్సీ లాంటి కోర్సులు పర్స్యూ చేయాలంటే స్టూడెంట్ కంపల్సరీ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండే డిగ్రీ పొంది ఉండాలి. దీనికి రీజన్ ఏంటంటే
యూజీసీ అంటే ఏదైతే యూనివర్సిటీస్ యూజీసీ రికగ్నిషన్ ఉండి ఈవెన్ ఐకార్ అక్రెడియేషన్ లేకున్నా కూడా కోర్స్ ఆఫర్ చేస్తున్నాయో అటువంటి యూనివర్సిటీస్లో డిగ్రీ పొందినా కూడా స్టూడెంట్ అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి గ్రూప్స్ సివిల్స్ ఇట్లాంటి కోర్సెస్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ పర్టికులర్గా అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో ఏదైనా అంటే ఒక ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా స్టూడెంట్ కనుక ఒక ఆపర్చునిటీ పొందాలంటే కంపల్సరీ ఐకార్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండే వాళ్ళ డిగ్రీ అనేది ఉండాలండి. అంటే యూజీసీ ఐకార్ అక్రెడియేషన్ లేని డిగ్రీ కూడా వ్యాలిడే, ఐకార్ అక్రెడియేషన్ ఉన్న డిగ్రీ కూడా వ్యాలిడే. బట్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో జాబ్ ఉండాలి అంటే డెఫినెట్గా ఐకార్ అక్రెడియేటెడ్ యూనివర్సిటీ నుండే స్టూడెంట్ యొక్క డిగ్రీ ఉండాలి. రీజన్ ఏంటంటే యూజీసీ ఇప్పుడు ఏదైతే యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీలు ఉన్నాయో వాటిల్లో సిలబస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఐకార్ అక్రెడియేషన్ వాటిల్లో సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో ఎలాగైతే అంటే 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయో అదే విధంగా యూజీసీలో కూడా అంతే సబ్జెక్ట్స్ ఉంటాయి ఎవ్రీ సెమిస్టర్. అలాగే ఐకార్ అక్రెడియేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సెమిస్టర్ 12 to 15 సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 12 to 15 థియరిటికల్ సబ్జెక్ట్స్తో పాటు ఇంచుమించు 5 to 8 మళ్ళీ ప్రాక్టికల్స్ అనేది ఉంటాయి. సో ఐకార్ ఏదైతే అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిల్లో 100 acres పైగా ఫీల్డ్ కూడా ఉంటుంది. సో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ దగ్గర ఐకార్ అక్రెడియేషన్ యూనివర్సిటీ నుండి ఎవరైతే డిగ్రీ పొందుతారో ఆ స్టూడెంట్ దగ్గర మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా లాస్ట్ అంటే 2012 అకాడమిక్ ఇయర్ నుండే ఎవరైతే ఐకార్ యూనివర్సిటీస్ నుండి డిగ్రీ పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకుంటున్నారో అటువంటి స్టూడెంట్ అనేది డెఫినెట్గా ఐకార్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి మాత్రమే ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేయాలి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్తో పాటు ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ అంటాం వీటిని కూడా. ఇది బీఎస్సీ హార్టికల్చర్ ఒకటి, ఫుడ్ టెక్నాలజీ ఒకటి, బయోటెక్నాలజీ ఒకటి, ఫిషరీస్ ఇలాంటి ఎన్నో కోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్తో పాటు వీటికి కూడా 4 years తర్వాత మంచి ఇంపార్టెన్స్ అనేది ఉందండి. అంటే స్కోప్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కూడా మంచి స్కోప్ అనేది ఉంది. ఎవరికైతే బీఎస్సీ అగ్రికల్చర్ అంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ఈ ఎంటైర్ ఇండియా మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకున్నా, మహారాష్ట్ర తమిళనాడులో అఫిలియేటెడ్ కాలేజ్ తీసుకున్నా అప్రాక్సిమేట్గా 3000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో 3000 మెంబర్స్కు సీట్స్ వస్తే ఆల్మోస్ట్ 1 lakh పైన స్టూడెంట్స్ అనేది మన తెలుగు స్టేట్స్లో బైపీసీ కోర్స్ అనేది చదువుతున్నారు. సో ఆ 1 lakh స్టూడెంట్స్కు అంటే 3000 మెంబర్స్కు సీట్ వస్తే రిమైనింగ్ స్టూడెంట్స్ అనేది ఈవెన్ హార్టికల్చర్, ఫిషరీస్ ఇట్లాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్నా కూడా కెరీర్ పరంగా మంచి స్కోప్ ఉంటుందండి. ఓకే, ఇలా ఎన్నో సంస్థలు వస్తున్నాయి. మేము అబ్రాడ్ తీసుకొని వెళ్తాం, మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాం, చదివిపిస్తాము, అక్కడ యూనివర్సిటీలో జాయిన్ చేస్తామని చెప్పేసి ఇలాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయి. కొన్ని సంస్థలు వల్ల వాళ్ళు విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి మోసపోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ విద్యార్థులకి ఎలాంటి భవిష్యత్తును ఏర్పరిచింది? ఇప్పటివరకు ఎంతమంది వాళ్ళు కన్న కలల్ని సాకారం చేసుకున్నారు? రైట్, డెఫినెట్గా అండి. ఇక్కడ పేరెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు లెగసీ అనేది చూసుకోవాలి. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ అనేది ఏదైనా అగ్రికల్చర్ కానివ్వండి అబ్రాడ్ ఎంబీబీఎస్లో ఎంతమందిని జాయిన్ చేయించారు అనేది లెగసీ చూపించుకోవాలి. అండ్ ఆ ఆర్గనైజేషన్ అనేది అంటే ఎన్నో కన్సల్టెన్సీలు ఉన్నాయి, ఎంతోమంది వాళ్ళకంటే కాల్స్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది రకరకాల ఫీజెస్ అనేది చెప్తూ ఉంటారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే ప్రతి యూనివర్సిటీ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళకు ఏవైతే డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంటుంది, ప్రొసీజర్ అక్కడ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫీ స్ట్రక్చర్ కూడా ప్రతి ఒక్క యూనివర్సిటీది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. సో ఒక కన్సల్టెంట్ చెప్పాలి లేదా ఇంకొక స్టూడెంట్ చదివే స్టూడెంట్ అక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఫీ చెప్పాలి అనేది ఈ రోజుల్లో అనేది లేదనమాట. డెఫినెట్గా స్టూడెంట్ ఏంటంటే ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్స్లో సెర్చ్ చేస్తే కనుక అఫీషియల్ ఫీ ఉంటుంది. ఆ ఫీ బేసిస్ మీదనే వాళ్ళు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ నో డౌట్ ఇక్కడ ఏంటంటే లెగసీ తీసుకుంటే కనుక మేము మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది 2008లో స్టార్ట్ చేశాము. 2008 అకాడమిక్ ఇయర్ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, అదర్ కోర్సెస్ కానివ్వండి, ఈవెన్ అబ్రాడ్ ఎంబీబీఎస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 8000+ స్టూడెంట్స్ అనేది ఇవాల్టి వరకు వాళ్ళకు కెరీర్ పరంగా ఆపర్చునిటీస్ అనేది అడ్మిషన్ గైడెన్స్ అనేది ఇచ్చున్నాం. సో డెఫినెట్గా ఆ లెగసీ కన్సిడర్ చేసుకొని అయితే స్టూడెంట్ ఒక ముందడుగు అనేది వేయచ్చండి మా వైపు. రైట్, థ్యాంక్ యూ అండి. అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్న విద్యార్థులకు అలా సహకారం చేయడమే కాకుండా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడేలా ఒక బాటలు వేస్తుంది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ APN.